సభలు పెట్టుకున్నామంటే ఎన్ని బస్సులు కావాలంటే అన్ని బస్సులు ఇవ్వాలని తాను మంత్రి పొన్నంకు సూచించానని సీఎం తెలిపారు. ప్రజాస్వామ్యంలో పాలకపక్షమే కాదు ప్రతిపక్షం సైతం బలంగా ఉండాలనేదే తమ ఉద్దేశం అంటూ వివరించారు. సభకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించిందన్నారు. ప్రజల సమస్యలు బహిరంగ సభలో ప్రస్తావించారా అంటూ సీఎం నిలదీశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో మంచి అనేది ఎక్కడ కనిపించలేదా అంటూ కూడా నిలదీసిన పరిస్థితి కనబడుతుంది. జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్లోనే పడుకుంటే ఎలా? అనుభవంతో ప్రభుత్వం చేసిన మంచిని అభినందిస్తూ వైఫల్యాలను ప్రశ్నిస్తే బాగుండేదని, దీనిని ప్రజలు సైతం అభినందించేవారని తెలిపారు. ప్రభుత్వం నుంచి దాదాపు 16 నెలలుగా 65 లక్షల జీతభత్యాలు తీసుకున్నారని, అన్ని వసతులు అనుభవిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టొద్దని ఏ చట్టం చెప్తున్నదని ప్రశ్నించారు. ఇలాగైతే కేసీఆర్కు ప్రతిపక్ష నాయకుడు హోదా ఎందుకని ప్రశ్నించారు. ప్రతిపక్ష పాత్రలో పోషించకుండా ఫామ్ హౌస్లో ఎందుకు పడుకున్నారని ప్రజలు అడుగుతున్నారని దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. ఏ పథకం ఆగిందో చెప్పాలి. అసెంబ్లీకి పిల్లలను పంపిస్తే ప్రతిపక్ష నాయకుడి హోదా ఎందుకని కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సభకు రాని వారికి తమను ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు. అధికారం ఆదాయం వస్తేనే పనిచేస్తారా అని నిలదీశారు. ఫామ్ హౌస్లో పడుకొని భవిష్యత్తు తరాలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారని రేవంత్ ప్రశ్నించారు. ఏ పథకం ఆగిందో చెప్పాలని ఏ పథకం ఆగిందో చెప్పాలని కేసీఆర్ను సీఎం ప్రస్తావించారు. రైతు బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఆగిందా అంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు రాష్ట్రంలో ఎక్కడైనా ఆగిందా అని నిలదీశారు. ఇవే కాదు పేదలకు దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇచ్చామన్నారు. ఇక 200 ఉచిత యూనిట్ల కరెంటుకు సంబంధించి 500కే గ్యాస్ సిలిండర్, 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 2.50 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని గుర్తు చేశారు. మీరు ఏ మత్తులో జోగుతున్నారో తాను అనదలుచుకోలేదన్నారు. ఏ బాధ్యత లేని కేసీఆర్ కడుపు నిండా విషం పెట్టుకుని విద్వేషపూరిత ప్రసంగం చేసేవారని అన్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఫామ్ హౌస్లోనే 10 ఏళ్లు కేసీఆర్, 1994 నుంచి 10 ఏళ్లు టీడీపీ, 2004 నుంచి 10 ఏళ్లు కాంగ్రెస్, 2014 నుంచి 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఖచ్చితంగా కూడా మరో 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అంటూ రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో చెప్పిండు. రైట్, ఇప్పుడు మనం చర్చించాల్సింది చాలా ట్రూత్ ఏంది అంటే ఎవరు ఏంది అనేది ఒకసారి చర్చిద్దాం. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కూడా ఆలోచించండి. రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఎంత అనాలోచితంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఇది తెలంగాణ యావత్తు సమాజం అంతా కూడా చూస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడే భాష, పదాలు అన్ని తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా విన్నారు, చూస్తున్నారు. నేనేమంటున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలలో బూతులు మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే సాధ్యం అది. ఎందుకంటే 10 నెలల కాలంలో తొండలు జొరగొడతాం, లేకపోతే బట్టలు పూతాం, నడి బజారు రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకున్నది కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యమైపోయింది. సరే, ఇక్కడ ఒకసారి మనం చర్చిద్దాం. ఫామ్ హౌస్లోనే కేసీఆర్ చరిత్ర సమాధి, వచ్చే 10 ఏళ్ళు మాదే అధికారం, మొదటి 10 ఏళ్ళు కోతుల గుంపు చేతిలో రాష్ట్రం అంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే ఫామ్ హౌస్లోనే కేసీఆర్ చరిత్ర సమాధి అంటే ఒకసారి ఆలోచించండి. 14 సంవత్సరాల పాటు ఒక రాష్ట్రానికి కావలసిన పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర సమితిగా నామకరణం చేసి 2001 నుంచి 2014 వరకు ఉద్యమం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కేసీఆర్ మాత్రమే. 14 సంవత్సరాల అధికారానికి దూరంగా ఉన్నారు. అనేక పదవులను ఆశ పెట్టారు. ఆర్థికంగా అనేక రకాలుగా కూడా ఇస్తామని ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేశారు. అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక రకాల ఎగుడు దిగుడులను కూడా ఎదుర్కొన్నాడు కేసీఆర్ ఒక్కడే. అయితే కేవలం రాష్ట్రం కోసమే 14 సంవత్సరాల పాటు విపక్షంలో ఉన్న కేసీఆర్ను ఈరోజు 14 సంవత్సరాల ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ దగ్గర మోకరిల్లిన రేవంత్ రెడ్డిని ఏమనాలి మరి? ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు చూస్తారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనలో రేవంత్ రెడ్డి యొక్క పాత్ర ఏంది? ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పగలుగుతాడా? తెలంగాణ ఉద్యమంలో ఈ రాష్ట్రం రావడానికి ప్రత్యేకంగా కూడా కేసీఆర్ యొక్క అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేసిండు, అన్ని రకాలుగా పోరాటాలు చేసిండు. కేసీఆర్ చరిత్ర అనేది ఒక గొప్ప ఘట్టం అది. మరి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో తన యొక్క పోరాట ఘట్టం ఏంది? ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ దగ్గర మోకరిల్లడం. ఇది వాస్తవం. ఇది నేను చెప్పాల్సిన అవసరం కాదు. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలు అంటున్నమాట. 14 సంవత్సరాల పాటు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేయకుండా కేవలం విపక్షంలో ఉండి పూర్తి స్థాయిలో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి వాళ్ళ దగ్గర తెలుగుదేశం పార్టీకి జైకొచ్చిన చరిత్ర అనేది. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీలను ఒప్పించి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల
నాయకులందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా రప్పించే ప్రయత్నం చేసి ఇక్కడ సభలు, సమావేశాలు, ర్యాలీలు, వంట వార్పులు, స్టేషన్లు, బెయిల్లు, కోర్టులు, జైళ్లు, ఎన్ని రకాలుగా పోరాటం చేసిండు కేసీఆర్. కేసీఆర్ చరిత్ర చాలా గొప్పది. నువ్వు చెరిపేస్తామన్నా చెరిపిపోయే చరిత్ర కాదది. నువ్వు సమాధి చేస్తామన్నా సమాధి అయ్యే చరిత్ర కాదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్లోనే కేసీఆర్ చరిత్ర అంటే తెలంగాణ ఉద్యమంలో, మన తెలంగాణ ఉద్యమంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చరిత్ర ఏందో ఒక్కసారి చెప్పాలి. రేవంత్ రెడ్డి యొక్క చరిత్ర ఏంటి ఒక్కసారి ఇది తెలంగాణలో ప్రతి యువకుడు కూడా అడగాలి. ఈ క్వశ్చన్ మార్క్ అడగాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో మన ముఖ్యమంత్రి యొక్క ఉద్యమ సమయంలో రేవంత్ యొక్క చరిత్ర ఏంది? తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ చరిత్ర ఏంది? పెద్ద గుండు సున్నా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి లేడు. కాబట్టి అక్కసు కేసీఆర్ను సమాధి ఎట్లా చేస్తాడు? ప్రత్యేక రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసింది ఎవరు? కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం పార్టీ పెట్టింది ఎవరు? కేసీఆర్. 14 సంవత్సరాల అధికారానికి దూరంగా ఉండి ప్రజలతో ఉన్నది ఎవరు? కేసీఆర్. మరి ఏ విధంగా నువ్వు సమాధి చేయగలుగుతావు? ఫామ్ హౌస్లో ఎవరి చరిత్ర నిలబెడతదో, ఎవరి చరిత్ర సమాధి అవుతుందో ప్రజలు 2028లో చాలా స్పష్టంగా ఇస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. 2028లో అధికారం ఎవరిది, అధికారం ఎవరికి చేజిక్కుతుంది, ఎవరికి చేజిక్కదో ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఏది తెలుగుదేశం పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది అంటే అది వేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన, దాంతోపాటు ఏకకాలంలో రుణమాఫీ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇతరత్ర సంక్షేమ పథకాలు పెట్టి దాన్ని అమల్లో తీసుకురావడంలో అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి గొప్ప వ్యక్తి, చాలా అద్భుతంగా పరిపాలన చేశాడు. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. ఇక దాచుకున్నాడా సెకండరీ, అది పక్కన పెడితే వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి అద్భుతమైన పరిపాలన చేసింది కాబట్టి 10 ఏళ్ళు వచ్చిండు. తెలుగుదేశం పార్టీకి అప్పుడు ప్రత్యామ్నాయ పార్టీ లేక 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు ఎన్టీఆర్ తర్వాత పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు అధికారాన్ని చేజెక్కించుకోవడం, దాంతోపాటు రకరకాలుగా ప్రయత్నాలు జరిగినాయి కాబట్టి వాళ్ళ అధికారంలో. కేసీఆర్ కూడా అద్భుతంగా పరిపాలన చేసింది కాబట్టి వాళ్ళ చేతిలో. మీరేం చేసిలు? పట్టుమని 15 నెలలు కాలే. ఈ 15 నెలల కాలంలో మీరు చేసింది ఏందయ్యా? 15 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని బూడిద చేసిరు. కేవలం ఇప్పుడు 16 నెలలు వేసుకోరు. 16 నెలల కాలంలో వీళ్ళు చేసింది ఏంది? తెలంగాణ రాష్ట్రాన్ని గుండు సున్నా చేసారు. అయితే కేసీఆర్ గారి యొక్క చరిత్ర కానీ, లేదా కేసీఆర్ యొక్క రాజకీయాన్ని కానీ కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో సమాధి చేస్తామంటే అది అనాలోచితమైన నిర్ణయం. నేను చెప్తున్నా కదా. కేసీఆర్ను ఇంకొక విషయం ఇక్కడ మనోడు ఇంకొక మాట అన్నాడు. ఏమని అన్నాడంటే, ముఖ్యమంత్రి గారు మొదటి 10 ఏళ్ళు కోతుల గుంపు చేతిలో రాష్ట్రం అని చెప్పిండు. అయితే విషయం ఏంది అంటే, ఎవరు కోతులు? ఇంకా రకరకాల పేర్లు చాలా ఉన్నాయి. ఎందుకంటే మీకు ఇక్కడ భారత రాజ్యాంగం మీకు అమలు ఒక తీరు ఉంటుంది, మాకు ఒకలా ఉంటుంది. అది తెలిసిన విషయం. ఇక్కడ తెలంగాణలో 2 రాజ్యాంగాలు అమలు. ఒకటి యనుమల రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం అమల్లో ఉందా, వారే క్లారిటీ ఇవ్వాలి. రెండోది భారత రాజ్యాంగం అమల్లో ఉందా, వాళ్ళే క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారు చేసే వ్యాఖ్యలకు మాత్రం ఎక్కడ సైబర్ క్రైమ్ కానీ లేకపోతే పోలీసు వ్యవస్థ ఎక్కడ కేసులు పెట్టదు. వాళ్ళ పార్టీకి సంబంధించిన మినిస్టర్లు చేసిన దానికి ఎక్కడ కేసులు పెట్టరు. వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఆ పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించిన వాటికి ఎక్కడ కేసులు పెట్టరు. కానీ ప్రశ్నించే గొంతుకలకు మా మీద మాత్రమే అకారణంగా, అన్యాయంగా, ఘోరంగా కేసులు పెడతారు. అందుకే రాజ్యాంగం ఇక్కడ డిఫరెన్స్ ఉన్నది. ఇక్కడ కోతుల గుంపు అంటున్నాడు అంటే మరి ఏ కేసు పెట్టాలి ఇప్పుడు ఆయనను? ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను కూడా వ్యాఖ్యానిస్తా, మీ దానికి పేరు పెట్టాలంటే ఏంటంటే గాడిదగుడ్డు పరిపాలన అని పెట్టచ్చు. మరి దాని మీద మాట్లాడతారా? కోతుల గుంపు అని ఎట్లా అంటారండి? ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమ నాయకుడు ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో 10 సంవత్సరాలు అద్భుతంగా నడిపించండి. కేసీఆర్ 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యతిరేకత లేదు. అది 100కు 1000% నిజం. వ్యతిరేకత అనేదే లేదు. కేసీఆర్ 2018లో మహాకూటమి పేరుతోని దొంగలందరూ కలిసి ఏకమైర్రు. మళ్ళా 2023కు వచ్చేటాలకు చాలా వరకు కూడా హిప్నాటిజం చేసిరు తెలంగాణ సోషల్ మీడియాలో. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బెంగళూరు, చెన్నైకి పోయి తెలంగాణ సరిహద్దులలో పోయి కోట్ల రూపాయలు తెచ్చుకొని ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో మేధావులు, ప్రశ్నించే గొంతుకలు కొంతమంది, అందరినీ అన్నట్లే కొంతమంది పూర్తి స్థాయిలో ఆ డబ్బుకు ఆశపడి మొరిగిరు, కొంతమంది పదవుల కోసం మొరిగిరు. ఇది వాస్తవమైన విషయం. అందులో మ్యాటర్ ఏమీ లేదు. కేసీఆర్ అద్భుతమైన పరిపాలన చేసిండు.
నేను చెప్తున్నా కదా, ఇక్కడ కోతుల గుంపుల చేతిలో రాష్ట్రం అంటే మరి ఇప్పుడు కేసు పెట్టాలి, నేను కంప్లైంట్ చేస్తా, రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తారా? ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుని, ఒక పార్టీకి సంబంధించిన నేతను కోతుల గుంపు అని రకరకాల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరికీ కూడా హేళన చేసే విధంగా మాట్లాడిండు. ఇప్పుడున్నది గాడిదగుడ్డు పరిపాలన అంటారు తెలంగాణ ప్రాంత ప్రజలు అంటున్నారు. మరి దాని మీద ఏం చేద్దాం, ఒప్పుకుంటారా? ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఏంది అంటే అసెంబ్లీకి రాని వాళ్లకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదట. ఇది ఏ రాజ్యాంగంలో రాసిపెట్టి ఉన్నదండి? ఇది ఏ రాజ్యాంగంలో రాసిపెట్టి ఉన్నది అంటున్నా. ఏంది పూర్తి స్థాయిలో అసెంబ్లీకి రాని వాళ్ళంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలో అడిగే పెట్టనన్నాడు. ప్రజల తీర్పిచ్చిలు మళ్ళీ అధికారంలో అడుగుపెట్టిండు. మొన్నటి వరకు చూసిరు కదా, చంద్రబాబు కూడా గంతే, తెలంగాణలో కూడా గంతే, చాలామంది ఉన్నారు అట్లా. మీ పార్టీలో అందరూ అసెంబ్లీకి వస్తున్నారా ఏంది? అసెంబ్లీకి రాకపోతే ఏందో పిల్లలను పంపిస్తున్నారు. ఎవరా పిల్లలు? నీ ఏజ్ ఎంత? కేటీఆర్ ఏజ్ ఎంత? హరీష్ రావు ఏజ్ ఎంత? కవిత ఏజ్ ఎంత? మీ ఏజ్ ఎంత? నాకు అర్థమైతే బీఆర్ఎస్ పార్టీలో ఉండే చాలామంది ఉన్నారు కదా, పద్మారావు కానీ, లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, మల్లారెడ్డి కానీ, వీళ్ళందరూ ఏజ్ ఎంత? పిల్లలను పంపిస్తున్నా అని చెప్తున్నాడు ఏంది రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇది కరెక్టేనా మాట్లాడేది? ఎంత దారుణం అండి. పిల్లలను పంపిస్తా అని మాట్లాడితే మరి ఇక దీన్ని ఏమనాలి? ఇగో అసెంబ్లీ కట్ట పిల్లలను పంపిస్తారు. ఎవరి పిల్లలను పంపిస్తారు? మీ మనవడు మనవరాలను పంపిస్తాడా, లేకపోతే కేసీఆర్ యొక్క మనవడు మనవరాలను పంపిస్తారా? వాళ్ళ కుటుంబ సభ్యులను పంపిస్తలేరు కదా. పిల్లలు ఎట్లయితారంటే ఆ విధానాన్ని ఎట్లా అంటే పూర్తి స్థాయిలో అసెంబ్లీలో ఉన్నదంతా మీరు పిల్లలేనా? మీరందరూ పిల్లలేనా? ఇది మాట్లాడితే చర్చిస్తే ఇట్లనే పోతుంది. మరి రాంగ్ రూటే పోతుంది, రైట్ రూట్కు రాదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు మల్లారెడ్డి ఉన్నాడు, 70 సంవత్సరాల పైబడిన ఉంటాడు, పద్మారావు ఉన్నాడు, తలసాని ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమంది లేరండి? జగదీష్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళ ఏజ్ ఎంత? రేవంత్ రెడ్డి ఏజ్ ఎంత? పిల్లలని ఎట్లా మాట్లాడతాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు తాను మాట్లాడే వ్యాఖ్యలు ఇలాగైనా మాట్లాడేది? అరే ప్రజలకు పరిపాలన చేయమంటే పూర్తి స్థాయిలో కూడా ఏదో మాట్లాడతారేంటి అని నాకు అర్థమైతే. పిల్లలు పంపించుడేంది? వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానమే చెప్పలేకపోయింది. ఇప్పుడట పూర్తి స్థాయిలో పిల్లలు పంపిస్తారు, లేకపోతే వాళ్ళని పంపిస్తారు, వీళ్ళని పంపిస్తారు అని ఈ కారుకూతలు దేనికి సంకేతం? తెలంగాణలో ఈ కారుకూతలు అనేది దేనికి సంకేతం? ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఇంకొక విషయం చెప్పండి ఇక్కడ ఏంది అట అంటే జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్లోనే వండుకుంటున్నా. ఏడ జీతం తీసుకుంటూ మీ ఇంట్లోకి వెళ్ళి ఏమని ఇస్తున్నావా? రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలకు సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా ఇస్తుర్రా? మా పైసలే కదా, మాయే కదా, మేము కట్టే పన్నులే కదా, మేమిచ్చే పైసలే కదా, మేమే జీతం ఇస్తాను కదా, నీకెందుకు అంత నొప్పి? మొన్న పూర్తి స్థాయిలో కూడా బచ్చన్నపేటకు సంబంధించి జనగామకు సంబంధించి విపక్ష నాయకుడిగా సక్సెస్గా పనిచేసిండు. నిన్న వరంగల్ సభ చూసిన తర్వాత ఒక్కొక్కల లాగులు దడిచినాయి. కాంగ్రెస్ పార్టీలో లాగులు దడిచినాయి. 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మరీలో అయ్యో రామా ఎందుకన్నా పోతుండ్రా అనుకుంటుర్రట, తలలు బాదుకుంటుర్రట ఆ సభ చూసిన తర్వాత. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ ఆలోచించండి. జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్లో అనుకుంటే ఎలా అంటుంటారు కదా, మీరు అధికారంలో ఉండి ఏం చేస్తున్నారో నాకు అర్థమైతే లేదు. అరేగా ములుగు జిల్లాలో పసిపాప చనిపోతే బాహుబలి లెక్క చూపెడితే అక్కడ టీ న్యూస్ రిపోర్టర్కి సంబంధించి ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిర్రు. మరి మీడియా ఉన్నారు, రైతులందరూ పూర్తి స్థాయిలో కూడా ధాన్యం కొనుగోలు చేస్తలేరని పూర్తి స్థాయిలో ఆర్తనాదాలు చేస్తున్నారు.